దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ఇక్కడ అందరికీ ఇది బాగా తెలిసిన వాక్యం అండి. చాలా చోట్ల మందిరాల ముందు రాసి ఉంటుంది, గోడల మీద రాసి ఉంటుంది. చాలామంది చెప్పే వాక్యం ఇది. అయితే ఇక్కడ ప్రయాసపడి భారం మోసే సమస్త జనులారా అంటున్నారు. అది ఏ భారం? మనం అనుకున్న పాప భారం. మనం పాపంతో లేకపోతే దేంతో అయినా బాధపడుతున్నప్పుడు మన పాప భారం మనం మోయలేనంత ఉంటుందండి. ఎలా అంటే ఒకసారి మనకి అందులోనే మనం పాపంలోనే బ్రతుకుతూ ఉన్నప్పుడు మనకి తెలియకపోవచ్చు, కానీ ఒకసారి మనం చేస్తున్న తప్పు తర్వాత మన జీవితం ఏమిటి అని మనం ఆలోచించినప్పుడు ఖచ్చితంగా అది మనకి చాలా భారం అనిపిస్తుంది. దీన్ని ఎలా వదిలించుకోవాలా అనిపిస్తుంది. అది మనం మోయలేనంతటిగా ఉంటుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, అలా ప్రయాసపడి భారం మోసే సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నారు. వచ్చినప్పుడు దేవుడు ఏమిస్తాడటండి? విశ్రాంతినిస్తాడు. మన పాప భారాన్ని మనం తీసుకుని సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ సిలువ దగ్గర మనం ఆయన్ని కలుసుకున్నప్పుడు మన పాప భారం అంతా తీసివేసి మనల్ని ఆయన ఏం చేస్తారు? పరిశుద్ధులుగా చేస్తారు. అంతేకాక మనకి విశ్రాంతిని అనుగ్రహిస్తారు. మనకి ఈ లోకంలో ఎవరు ఇవ్వలేని ప్రశాంతత, మనశ్శాంతి, సంతోషం అవన్నీ కూడా దేవుడే మనకిస్తాడు. పాప భారమే కాదండి, ఇంకా ఏ భారం మనం మోయలేనిది ఉన్నా అది దేవుడు తీసివేస్తాడు. అది మన ఆర్థికంగా మోస్తున్న భారం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా భారం కావచ్చు. అది ఏదైనా సరే, మన దిగులు, మన చింత ఏదైనా సరే, దాన్ని మనం దేవుని దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు, ఆయన సిలువ దగ్గర దాన్ని మనం పెట్టినప్పుడు ఖచ్చితంగా దాని నుంచి మనకైతే ఆయన విడుదల కలుగజేస్తారు. కాబట్టి పరిస్థితి ఏదైనా సరే ఆ సిలువ దగ్గర మనం మోకాళ్ళుని ప్రభువా ఇది నా పరిస్థితి అని మనం చెప్పినప్పుడు ఖచ్చితంగా దేవుడు దాని నుంచి మనకు విడుదల కలుగజేస్తారని తెలియజేస్తూ వందనాలు.